నువ్వు విన్నాడు మన ఇద్దరం ఒకటేసారి పోతే ముసలోడు గజ్జుమంటాడు. నేను పోయి ఫస్ట్ పోయి మాట్లాడతా చెప్పత్త ఒక మాట. నువ్వు విన్నాడు అరే నేను రావుడు మన ఇద్దరం ఒక్క తిరిగి ఉన్నాం కదా, మళ్ళీ భయపడతాడు ఒకటే పడి. నేను పోయి మాట్లాడతా నాకేం అర్థమైంది. మాట చెప్పేసేస్తా నేను పిలుస్తాను. పిలిచినప్పుడు సరే సార్. నమస్కారం. స్థిరమైంది ఫోన్ చూసుకుంటే మంచి ఎంజాయ్. ఇక మరి ఏం పని లేనప్పుడు ఫోన్ చూస్తుంది, ఏం చేయాల. సరే కానీ ఇక మనది ఉందిగా దాని ఒకటి తెలుసుగా నీకు మన గురించి. పైసలు ఇప్పిస్తాని అది వేయండేమో ఇంకా టైం గింత అవుతుంది ఇంకా అత్తలేదు వాళ్ళు మరి చెప్తుంది. మనిషిని వాడు బాగా పీకల మీద ఉన్నది. మనం నువ్వు ఉన్నావని చెప్పేసి అన్ని రోజులకి వచ్చిన. మరి కదే నీ జిమ్మదారు అయితే ఇస్తాం. మరి మళ్ళీ అటు నాకు తెలియని వాళ్ళకు ఇచ్చుడు అంటే నాకు నా జిమ్మదారి మరి కదే మరి తెలుసుగా నా గురించి కూడా తెలిసే కానీ నీకు 2 రూపాయలు నాకు రూపాయి. వాడు బయట ఉన్నాడు, బయట ఆపినా రోజులకి వస్తా. మరి నువ్వు ఓకే అంటే అంతో మరి నేను 3 అని చెప్తా. 3 అయినా చెప్పు నువ్వు అని. నాది చెప్పకు నాకు నువ్వు ఇచ్చుడు ఓకేనా. ముంచుతీరా 3 రూపాయల చొప్పున అడ్డి ముసలానికి 2 రూపాయలు ఇంకొక రూపాయి % మాట్లాడుకున్నాడు వీడు. నేను ఇంటి పక్క పోటాడు నేను ఎంత నమ్మితిరా నీ సోపతిలమ్మను వాడ. నేను ఆయనకి గట్టేది ఉందని చెప్పి నేను మాట్లాడితే వీడు నన్ను ముంచుతాను. నా సోపతోడు సోపతిలా ఈ సోపతిలో నమ్మత్తలేదు బతకత్తలేదు ఎట్లా చేసుడు ఏం కథ సోపడు నమ్మిన నేను. బాగా దగ్గరుడు నాకు సోపతి లెక్క. మళ్ళీ వెళ్తే ఇజ్జత్ పోతుంది, ఊళ్ళో ఇజ్జత్ బిక్తుంది. నువ్వు వెళ్ళకుండా మరి నువ్వు మేనేజ్ చేస్తానే నేను తోలుకొస్తా ఓకేనా. తెరకుండా చేస్తా కదా, నీ జిమ్మదారి అయితేనే చేస్తా. నా జిమ్మదారి కానీ నువ్వు మాట బయట పోనీయకుంటున్నాడు మాత్రం నీ జిమ్మదారి ఓకేనా. ఇది మన ఇద్దరు ముచ్చట గోడ దాటిపోవద్దు కదా. మరి నిన్ను నమ్మే ఇస్తున్నా మరి. సరే నేను తోలుకొస్తాను.